వంద లోక్సభ స్థానాలకు కూడా ట్రెండ్స్ కూడా రావాల్సి ఉంది. సో ఓవరాల్ గా అయితే ఓకే, ఇది టూ ఎర్లీ ఫర్ ప్రెడిక్ట్. అలాగే ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా చూస్తే ఎన్డీఏ కూటమికి ఇప్పుడు మీరు చూపిస్తుంది 32 చూపిస్తున్నారు, వైసీపీ 1 చూపిస్తున్నారు ట్రెండ్స్. ఓకే, ఇది వినపడుతుందా అండి? వినిపిస్తుంది అండి. దయచేసి మిగిలిన వారికి ఒక రిక్వెస్ట్ అండి, మిగిలిన వారు మ్యూట్లో ఉండ ప్రార్థన, ఒకరు మాట్లాడుతుండగా దయచేసి. రైట్, మీరు మాట్లాడండి సార్. రవికిరణ్ గారు మ్యూట్లో ఉండండి. సో ఓవరాల్ గా మనకి ఇప్పుడు 32 చూపిస్తుంది. ఇప్పుడు మనకి ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో 32 చూపిస్తున్నారు మీరు. సో ఇప్పుడు యాజ్ ఆన్ నౌ అయితే ఇట్స్ వెరీ ప్రామిసింగ్. అయితే కొన్ని సర్వే సంస్థలో 161 అలా ప్రిడిక్ట్ చేసి ఆ దిశగా వెళ్తుందా అన్న అనుమానాలు అయితే కనపడుతుంది ఆనందదాయకంగా. అయితే మనకు ఓవరాల్ గా ఒక ఒంటి గంట అయితే అవ్వాలి. అయితే కనీసం 50% ఈవీఎంలు కౌంటింగ్ అయితే పూర్తి అవుతుంది. ఒంటి గంట అయితే మనం స్పష్టంగా మనకు అర్థమైపోతుంది ఏంటి పిక్చర్ అనేది. సో యాజ్ ఆఫ్ నౌ ట్రెండ్స్ అయితే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమికి ఎన్డీఏ మంచి పాజిటివ్ సిగ్నల్స్ అయితే ఉన్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీకి కూడా బ్రహ్మాండంగా స్థానాలు రాబోతున్న ట్రెండ్స్ అయితే కనబడుతుంది. ఓవరాల్ గా ఒక 3. సో అయితే మనం ఇంకో 3 hours వెయిట్ చేయక తప్పదు. 3 to 4 hours వెయిట్ చేస్తే తప్పనిసరిగా ఓవరాల్ కంప్లీట్ పిక్చర్ అయితే రాబోతుంది. ఇప్పుడు చూడండి 34. సో ఓవరాల్ గా రాష్ట్రంలో అయితే ఆశాజనకంగా ఎన్డీఏకి అయితే ఆశాజనకంగా ఉంది. రానున్నది ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి కొంత పాజిటివ్ సిగ్నల్స్ అయితే కనపడుతున్నాయి వాసుదేవన్ గారు. ఇది ఆనందదాయకమైన విషయం అని చెప్పి నేనైతే భావిస్తున్నానండి. రైట్, థ్యాంక్ యూ. నేను వేరే ఛానల్కి వెళ్ళాలి. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్ గారు, థ్యాంక్ యూ. అండ్ మనకి తెలంగాణ బీజేపీ నాయకులు రామరెడ్డి గారు మనతో జాయిన్ అయ్యారు. రామరెడ్డి గారు నమస్తే. తెలంగాణ పార్లమెంటు ఫలితాల గురించి మనం కాసేపు మాట్లాడదాం. మహబూబ్నగర్లో డీకే అరుణ గారు, బండి సంజయ్ గారు కరీంనగర్లోనూ ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి రిజల్ట్ వస్తున్నాయి. గ్రాడ్యువల్గా చూస్తుంటే కనుక 8 నుంచి 9 స్థానాలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అండ్ దయచేసి ప్యానెల్లో ఉన్న మిగిలిన వారికి విజ్ఞప్తి అండి, మిగిలిన వారు మ్యూట్లో ఉండ ప్రార్థన. రైట్ రైట్ రామరెడ్డి గారు చెప్పండి. ఎన్డీఏ ఇప్పటివరకు అంటే నేషనల్ ఛానల్స్ మాత్రం 320 చూపిస్తుంది ఇది ఆధిక్యం. మనకున్న ఇన్పుట్స్ 271. అంటే ఇంకొకటి దాటితే బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ 272 గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికి అవకాశం. బట్ కూటమి అనేది టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి 370 నుంచి 400 రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్గా అండి. అప్కి బార్ 400 పారు రీచ్ అవుతామని మేము నమ్ముతున్నాము. ఇవి పోస్టల్ బ్యాలెట్స్ అయ్యి కొన్ని మాత్రం ఫస్ట్ రౌండ్ అయినట్టున్నాయి ఈవీఎంస్. ఇది ఎర్లీ ట్రెండ్స్ ఇండికేషన్ అయితే గవర్నమెంట్ అయితే ఆల్ ఎగ్జిట్ పోల్ చెప్పినట్టు మోడీ గారు మళ్ళీ ప్రధాని అవుతున్నారు. ఇప్పుడు 320 వరకు ఎన్డీఏకి చూపిస్తున్నారు. 170 ఫలితాలు ఏమో రావాల్సి ఉన్నది. అంటే ఇండికేషన్స్ ఫలితాలు రావడానికి మనకు 3 గంటల నుంచి 5 గంటల టైం పడుతుంది. కాబట్టి 2/3 మెజారిటీ. సో గతంలో 350 వరకు ఎన్డీఏకి వచ్చింది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ వస్తాయి. అంతకన్నా ఎక్కువ కొంచెం ఒక 30-40 వస్తే అది ఇంకా ఘన విజయంగా ఉంటుంది. ఇక మన తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ మధ్యన పోటాపోటీగా ఉంటుంది. టీఆర్ఎస్ ఖాతా తెరవదు. హైదరాబాద్లో ఎంఐఎంకి అవకాశాలు కానీ మాధవెత్త గారు బీజేపీ నుంచి గట్టి పోటీ ఇచ్చారు. ఫలితం చెప్పలేదు. అది ఎడ్జి ఎంఐఎం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ పార్లమెంట్ రీఆర్గనైజేషన్లో ముస్లిమ్స్ ఓట్లు 80% 60% ఉండేటట్టుగా దాన్ని డిజైన్ చేసింది. కాబట్టి అది ఎంఐఎంకు గిఫ్ట్ ఇవ్వడం కోసమే కాంగ్రెస్ పార్టీ నాంపల్లి ప్రాంతాన్ని తీసుకెళ్లి సికింద్రాబాద్, నాంపల్లి మొదటి నుంచి సికింద్రాబాద్ ఉంది. అంటే నాంపల్లిలోకి మెహదీపట్నం ఏరియా తీసుకెళ్ళి ఇక్కడ హిందూ లొకాలిటీస్ ఎక్కువ ఉన్నాయి. చేవెళ్ళ, తాండూరు, వికారాబాద్ తీసేసి హిందూ మెజారిటీ, మలక్పేట్ను ముస్లిం ఎల్బీ నగర్ అల్లకెళ్ళి తీసేసి ఎల్బీ నగర్ హిందూ డామినేషన్